మీది కాని రోజు అజ్ఞాతవాసం చేయాలి. మీదైన రోజు అర్జునుడిలా యుద్ధం చేయాలి. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పుడు రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. అనుభవిస్తున్న కష్టాల ముందు వదిలేస్తున్న ఇష్టాలు ఎన్నో మధ్యతరగతి జీవితాల్లో. 4 కాళ్ళుండే జంతువుని నమ్మొచ్చు కానీ అటు ఇటు మాట్లాడే 2 నాలుకలు ఉన్న మనిషిని మాత్రం నమ్మొద్దు. జీవితంలో అన్నీ కోల్పోయినా ఏది పోగొట్టుకున్నట్లు ఉండకు. అప్పుడే ఒక్కొక్కటిగా తిరిగి రావటం మొదలు పెడతాయి. చాలామంది ఏదైనా సాధించాలంటే మాకంటూ ఒక రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తారు. కానీ ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదని కొందరే తెలుసుకుంటారు. మదిలో గూడు కట్టుకున్న గతం అనే చీకటిని వదిలించుకున్నప్పుడే ప్రకాశవంతమైన రేపటిని చూడగలరు. నీ మీద నీకు సందేహం రాకూడదు. వచ్చిందంటే ప్రపంచానికి కూడా వస్తుంది. మౌనం సముద్రం వంటిది, మాట నది వంటిది. సముద్రం నీ కోసం ఎదుగుతుంటే నువ్వు మాటలనే నదిలోకి దిగకు, సముద్రం మాట విను. ఎవరైనా నీకేమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వకు. ఇది అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఎప్పుడు గెలిచేవాళ్ళు 2 లక్షణాలు కలిగి ఉంటారు: నిశ్శబ్దం, చిరునవ్వు. వాళ్ళ అవసరానికి నీతులు చెప్పి మీ అవసరం వచ్చేసరికి లెక్కలు మాట్లాడతారు. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. జీవితాన్ని అద్దంలో చూడలేరు, మనుషుల కళ్ళల్లోనే చూస్తారు. కోల్పోయాక తిరిగి రానివి 2: స్వచ్ఛమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండింటిని కోల్పోయాక తప్పు తెలుసుకున్నా సరే మునుపటిలా ఉండదు బంధం. జీవితంలో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచుకున్న నమ్మకం, నమ్మిన వారి హృదయం. ఇష్టమైన వారి నుండి మీరు ఆశించేది ఏమీ ఉండదు. కొంచెం ప్రేమ, కాస్త సమయం, అంతే. ఒక బంధం బలంగా ఉండాలంటే 2 వ్యక్తులు ఒకేలా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. నమ్మితే ప్రాణమైన ఇస్తా అంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంతవరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ప్రేమ గొప్పతనం ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకోవటంలోనూ నమ్మించటంలోనూ ఉండదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలోనే ఉంటుంది. ముఖం చూసి మనిషిని పోల్చుకోవటం ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే అవసరాన్ని బట్టి మనిషి ఎన్ని ముఖాలైనా మారుస్తున్నారు. మేలు చేసేవారు పరాయి వారైన బంధువే, కీడు చేసేవారు బంధువైన శత్రువే. తన దేహంలో పుట్టిందైనా వ్యాధి కీడు చేస్తుంది, అడవిలో పుట్టిందైనా మూలిక మేలు చేస్తుంది. పొరపాటు జరిగినప్పుడు అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి చేరువుగా ఉంటుంది. మాట జారిన తర్వాత క్షమాపణ కోరటం కంటే మాట అనే ముందు ఆలోచన చేయటం మంచి లక్షణం. అందరూ అనుకుంటారు కాలం గాయాల్ని మాన్పేస్తుందని, కానీ వాస్తవం ఏమిటంటే ఆ బాధతోనే జీవించటం అలవాటు చేసుకుంటారు. మిమ్మల్ని పట్టించుకోని వారికి దూరంగా ఉండాలనుకోవటం అహం కాదు, ఆత్మగౌరవం. నీ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఆలోచించటం తప్పు కాదు, కానీ నిన్ను ఒక అవసరంగా భావిస్తున్న వారి కోసం ఆలోచించి ఉపయోగం లేదు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఆకాశవంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రవంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. పుకార్లు వినే ముందు చెప్పేవారు ఎలాంటి వారో ఆలోచించాలి. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివి. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా ధైర్యంగానే ఉండాలి. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనులు అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నం చేసే విధానం. విలువైన గౌరవం పొందాలంటే బలమైన మౌనాన్ని భరించాలి. మాట వెండితో సమానమైతే మౌనం బంగారంతో సమానం. చిన్న చిన్న సహాయాలు చేయటం
ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ చిన్న సహాయాలే మనసులో పెద్ద స్థానాన్ని సంపాదించి పెడతాయి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన రాని ఆనందం మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితే వస్తుంది. అద్దం ఎలా ఉంటే రూపం అలా కనిపిస్తుంది. ఆలోచన ఎలా ఉంటే బ్రతుకు అలా మారుతుంది. మార్చాల్సింది అద్దాన్ని కాదు, నీ ఆలోచనని. గొప్పతనం అనేది వేసుకున్న డ్రెస్సును బట్టి, తిరిగే వాహనాన్ని బట్టి కాదు, మీ నడవడికను బట్టి వస్తుంది. ఎవరిని ఈజీగా నమ్మకు. పైకి కనిపించే మనిషి వేరు, లోపల దాగి ఉన్న మనిషి వేరు. జీవితంలో అత్యంత శక్తివంతమైంది మీ ఆలోచన. దానికి దేన్నైనా మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది. చెలించలేని మనిషిని మార్చి శిల్పాన్ని చేయొచ్చు, కానీ చలనం ఉన్న స్థిరత్వం లేని మనుషుల నుండి ఎప్పటికీ మార్పును పొందలేరు. బడిలో ఉన్నప్పుడు ఆటపాటలతో సాగేది. బడి దాటి అడుగు బయట పెట్టగానే ఆటుపోటులతో సాగేదే జీవితం అంటే. ఆలోచనలు ఆయుధాల కన్నా శక్తివంతమైనవి. మంచి ఆలోచనలతో నీ గమ్యాన్ని నిర్మించుకోవాలి. ఎదుగుదల అంటే అందరి ముందు మెరిసిపోవటం కాదు, నిన్ను అవమానించిన చోట మళ్ళీ నిన్ను నువ్వు గౌరవించుకునే స్థాయికి చేరటం. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మనిషి ఖచ్చితంగా మారతాడు. ఈ రోజుల్లో అయిన వాళ్ళకు అప్పిచ్చి వారితో శత్రుత్వం కోర్తించుకోవటం కన్నా లేదని చెప్పి చెడ్డవారిగా ఉండిపోవటమే ఉత్తమం. కొన్ని సందర్భాల్లో మీ శక్తి కన్నా మీ సహనం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆపిన వెంటనే ఫ్యాన్ ఆగదు. కష్టాలు కూడా అంతే. రావడం త్వరగా వస్తాయి, వెళ్ళటానికి కొంచెం సమయం పడుతుంది. ఈ లోకంలో ఏదైనా నీది కావచ్చు, కానీ కాలం నీది కాదు అని తెలిసిన తర్వాత మాత్రమే నువ్వు ఈ లోకంలో బ్రతకగలవు. ఎవరూ పరిపూర్ణులు కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. మంచిని స్వీకరించండి, లోపాలు విమర్శించండి. ధైర్యం మాత్రమే మనిషికి అసలైన సంపద. దాన్ని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. నీ ఆదాయం రెట్టింపు కావాలంటే నీ శ్రమ 3 రెట్లు పెరగాలి. గాయపడిన మనసు కుదుట పడేందుకు స్నేహాన్ని మించిన ఔషధం లేదు. సహనం, ధైర్యం ఈ 2 ఉంటే దేన్నైనా జయించవచ్చు. ఈ జీవితం ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే సమయానికి ముగుస్తుంది. స్వయం శక్తితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం ఉండదు. ఓటమిని భరించే శక్తి లేని వ్యక్తికి ఏ విజయాన్ని ఆశించే అధికారం లేదు. ఈ రోజుల్లో చాలామంది ఆర్థికంగా కంటే మానవత్వం, జ్ఞానం పరంగా వెనకబడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.